హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకొని ఫ్రంట్ ఫిల్లెట్స్ ఏ విధంగా అయితే పెట్టుకుందాము అనేది చూద్దామండి. ఇప్పుడు నేను ఇది మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇది రాంగ్ సైడ్ అనేది లైనింగ్ పరుచుకొని అయితే నేను దీన్ని అటాచ్ చేస్తున్నానండి. నేను దీనికి ఏ విధమైన గమ్ము గిడ వాడకుండా డైరెక్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పరుచుకొని అయితే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. నాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుందండి. గమ్ పెట్టుకున్న దానికంటే నేను ఎటువంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కూడా నేను ఏది వాడను, డైరెక్ట్ ఇట్లనే అటాచ్ చేస్తాను. నాకు దానికి తీసుకునే టైం లోపల ఇదే అయిపోతుంది అనేసి అనిపిస్తుంది. నేను ఇట్లనే చేస్తానండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పార్ట్ అండి. ఇప్పుడు నేను ఇంకోటి లెఫ్ట్ సైడ్ అటాచ్ చేస్తున్నాను. రెండు ఇట్లా పక్క పక్కనే పెట్టుకొని నెక్కులు పక్క పక్కనే పెట్టుకొని అయితే అటాచ్ చేయాలి, లేకపోతే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఇది కాటన్ దండి, దీనికి ఉల్టా సీదా అర్థమవుతుంది కనుక దీనికి ప్రాబ్లం లేదు. కానీ నార్మల్గా డైలీ వేర్ సన్నచీరల వాటికైతే ఆ విధంగా జరగవచ్చు మనం. ఎందుకంటే మెయిన్ క్లాత్ పక్క పక్కన పరుచుకొని లైనింగ్లు వేసుకొని రెండు మెడలు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత అటాచ్ చేసుకోవాలి, కరెక్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వేళ్ళతోనైతేనే నేను దీన్ని మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఎంత ఈజీగా పెట్టానో చూడండి. నేను ఇది సెకండ్ డాట్ మార్కింగ్ అండి. నేను కింది నుంచి మిడిల్లో కాకుండా పైన కొంచెం ఎక్కువ కింద కొంచెం తక్కువ పట్టుకొని అయితే నేను టక్స్ పెట్టుకున్నాను. ఆ టక్స్ దగ్గర నేను ఈ సెకండ్ డాట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. నేను ఈ మెయిన్ డాట్కు అపోజిట్గా ఒక్క పాయింట్ పక్కన అనేది నేను దీనికి చంక మార్కింగ్ డాట్ అయితే చేసుకున్నానండి. రెండు సమానంగా పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర వరకు అయితే డాట్స్ అనేది వేసుకోవాలి. ఇది 4వ డాట్ అండి. ఇది అందరూ పెట్టరు కానీ నేను పెడతాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక్కొక్క డాట్కి ఒక 1.5 ఇంచు దూరంతో అయితే డాట్స్ అనేవి రావాలి. ఇక్కడ నేను మెయిన్ డాట్ బెత్తెడు 4 వేల దూరం పెట్టుకొని దాని పక్కన వచ్చిన దాని తర్వాత నేను మార్కింగ్ అనేది పెట్టుకొని 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవుతోటి నేను డాట్ అయితే పెడుతున్నాను. చూడండి ఏ విధంగా పెట్టాను. ఈ మెథడ్లో అయితే చాలా బాగా వస్తుందండి. నేను టేపు అది ఏది యూజ్ చేయను. నా వేళ్ళతోటి నేను ఇట్లా పట్టేసుకొని నేను ఈజీగా అయితే పెట్టేసుకుంటాను. మీరు కూడా ఒకసారి విధంగా ఫాలో అవ్వండి. బిగినర్స్ అయినా ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. టేప్ పట్టనవసరం లేదు, ఏది పట్టనవసరం లేదు. ఇట్లా ఈజీగా వస్తుందండి. ఈజీ మెథడ్ ఇది. బిగినర్స్ కోసము ఈజీగా పెట్టుకోవచ్చు, కొత్త వారికైనా వచ్చేస్తుంది. చూడండి నేను ఎంత సింపుల్గా అయితే డాట్లు అనేవి పెట్టేశాను. మీరు కూడా ఒక్కసారి విధంగా ట్రై చేయండి. డాట్లు అనేవి నీట్గా వస్తాయి, షేప్ కూడా చాలా బాగా వస్తుంది. టేప్ పట్టుకొని మార్కింగ్ పెట్టుకొని ఎక్కువ తక్కువ అనే ఛాన్స్ ఏమి ఉండదండి. ఈజీగా పట్టుకొని పెట్టేసుకోవచ్చు. మెయిన్ డాట్ ఏమో బెత్తెడు, మన స్టార్టింగ్ నుంచి బెత్తెడు తీసుకొని పెడతాను. చూడండి షేప్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చేసిందండి. నేను ఇట్లనే ట్రై చేస్తాను, సన్న చీర అయినా ఏదైనా. దీనికైతే బ్యాక్ నెక్ డిజైన్ ఉందండి. నేను ఇప్పుడు డిజైన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఫ్రంట్స్ డాట్స్ పెట్టాను. షేప్ బెల్ట్లు అయితే వేస్తాను. నేను షేప్ అయితే బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు షేప్ బెల్ట్లు వేయడం చూపిస్తున్నాను. ఇది రైట్ సైడ్ మెయిన్ క్లాత్, లోపలి వైపున లైనింగ్ క్లాత్ అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకొని నేను రెండు సమానంగా పట్టుకొని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ దీన్ని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మెయిన్ డాట్ను, కింద ఉన్న మెయిన్ డాట్ను లోపలికి అనేది మలుపుకోవాలండి. లేకపోతే మెయిన్ డాట్ పై నుంచి కుట్టు వస్తుంది. కుట్టు మెయిన్ డాట్ పూర్తిగా రావద్దండి. ఆ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. నేను ఈ డాట్స్ వేయడం అయితే అయిపోయింది. షేప్ బెల్ట్లు అయితే పెట్టేశానండి. నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని దీన్ని రెండవ కుట్టు అనేది ఈ విధంగా వేసుకుంటాను. షేప్ బెల్ట్కి ఈ కుట్టు ఇట్లా వేసుకున్న తర్వాత దాని లోపల నుండి మనం ఒక పక్క నుంచి తీసుకుంటే
ఈ షేప్ బెల్ట్కి మనం వేసిన కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయి పైకి నీట్గా ఖర్చు లేకుండా అయితే షేప్ బెల్ట్లు అనేవి వస్తాయండి. నేను ఈ విధంగానే కాకుండా ఇంకా ఇంకా ఇంకో రకంగా కూడా వేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ మెథడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూపిస్తున్నాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో కండి. నాకైతే రెండు ఈజీనే అనిపిస్తాయి. నాకు ఎప్పుడు ఏది ఎట్లా నచ్చితే అట్లా పెట్టేస్తాను. చూడండి, నేను దీంట్లో నుంచి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బయటకు అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఇట్లా మనం ఉల్టాయించుకునేసరికి మనం పెట్టిన స్టిచ్లు షేప్ బెల్ట్కి అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి. పార్ట్స్ అనేవి నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. నేనైతే ఇట్లనే వాడతానండి. చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు దీనికి ఒక్కపట్టి కాజపట్టి మీకు చూపించటం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి బ్యాక్ నెక్ డిజైన్ ఉందండి. నేను డిజైన్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇవి రెండు చూడండి ఫ్రెండ్స్. నేను మీకు పట్టి చూపించలేను కదా, ఇవి రెండు సమానంగా వచ్చాయో లేదో అనేది. చూడండి, నేను దీన్ని ఎక్కడా కొలవలేదు, మళ్ళా పట్టి చూడలేదు. ఒకేసారి పట్టి చూపిస్తున్నాను. నేను చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. రెండు సమానంగా వచ్చాయి. షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.